శ్రీ లలితాంబికా పీఠం లక్ష్మీ ప్రాప్తి కోసం ఆర్థిక ఉన్నతికి లక్ష్మీ యంత్రం, గ్రహపీడలు, నరదృష్టి వంటి ప్రతికూల ప్రభావాల నుంచి విముక్తి పొందేందుకు శక్తి యంత్రం, మత్స్య యంత్రం, అనుష్ఠానపరులైన పండితులతో జపాది కార్యక్రమాలు చేయించి ఈ యంత్రాలను, లాకెట్లను ఇవ్వబడును. ఓం శ్రీ మాత్రే నమః. సెప్టెంబర్ 5వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శుక్రవారం. తిథి త్రయోదశి, రాత్రి 1:37 వరకు. నక్షత్రం శ్రవణం, రాత్రి 11:10 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3:11 నుంచి తెల్లవారుజామున 4:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:16 నుంచి 9:06 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:31 నుంచి 2:09 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు. సూర్యోదయం ఉదయం 5:48. సూర్యాస్తమయం సాయంత్రం 6:08. ఈ రోజు విశేషం భాద్రపద శుద్ధ త్రయోదశి గురు పూజోత్సవం. ఈ రోజు అత్యంత పవిత్రమైన రోజు. సకల శుభాలు కలుగుతాయి. ఈ లక్ష్మీ గణపతికి చేసే పూజలు, జపాలు, హోమాలు, దాన ధర్మాలు అన్నీ విశేష ఫలితాలను ఇస్తాయి. ఈ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తారు. అదేవిధంగా గురు పూజోత్సవం కాబట్టి ఈ రోజు గురువులను, పెద్దలను, తల్లిదండ్రులను గౌరవించడం వల్ల మీరు మంచి ఫలితాలు పొందుతారు. ఈ రోజు చేసే పూజల వల్ల మీరు ఆరోగ్యం, ఐశ్వర్యం, జ్ఞానం పొందుతారు. పూజ చేయాలనుకుంటే మీరు తెల్లవారుజామున నిద్ర లేచి స్నానం చేసి దైవ దర్శనం చేసుకోవాలి. గుడికి వెళ్లి పూజ చేయడం మంచిది. ఎందుకంటే గుడిలో పూజ చేయడం వలన మీరు శుభ ఫలితాలు పొందుతారు. దేవాలయానికి వెళ్లడం కుదరకపోతే మీరు మీ ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు. ముందుగా మీరు లక్ష్మీదేవిని, వినాయకుడిని, సరస్వతిని పూజించాలి. అలాగే మీరు ఈ రోజున మీ ఇష్ట దేవతలను కూడా పూజించుకోవచ్చు. పూజ చేసేటప్పుడు మీరు వినాయకుడికి పువ్వులు, పండ్లు, అక్షతలు, కొబ్బరికాయ సమర్పించాలి. ఆ తరువాత లక్ష్మీదేవికి పువ్వులు, పండ్లు, అక్షతలు, కొబ్బరికాయ, పాలు, తేనె, నెయ్యి, చక్కెర సమర్పించాలి. ఆ తరువాత సరస్వతీదేవికి పువ్వులు, పండ్లు, అక్షతలు, కొబ్బరికాయ సమర్పించాలి. ఈ రోజు పూజ చేసేటప్పుడు మీరు గురు పూజోత్సవం కాబట్టి మీ గురువులను, తల్లిదండ్రులను, పెద్దలను స్మరించుకోవాలి. అలాగే వారికి నమస్కరించుకోవాలి. ఈ రోజు లక్ష్మీదేవికి పూజ చేయడం వలన ధనం, ఐశ్వర్యం లభిస్తాయి. ఈ రోజు లక్ష్మీదేవికి పువ్వులు, పండ్లు, అక్షతలు, కొబ్బరికాయ సమర్పించాలి. అలాగే మీరు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు లక్ష్మీ అష్టోత్తరం చదవడం మంచిది. అలాగే మీరు ఈ రోజున లక్ష్మీదేవికి పూజ చేయడం వలన మీ ఇంట్లో ధనం నిలిచి ఉంటుంది. మీకు ఏ ఇబ్బందులు ఉన్నా అవి తొలగిపోతాయి. ఈ రోజు మీరు ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేయడం వలన మీకు ఆరోగ్యం, శక్తి లభిస్తాయి. సూర్య నమస్కారాలు చేయడం వలన మీరు రోగాలను దూరం చేసుకోవచ్చు. అలాగే ఈరోజు సూర్య నమస్కారాలు చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు కూడా లభిస్తాయి. మీరు సూర్యుడికి నమస్కరించుకోవాలి. ఈ రోజు దాన ధర్మాలు చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు. పేదవారికి, అనాథలకు, అవసరమైన వారికి దానం చేయాలి. అన్నదానం, వస్త్రదానం, ధనదానం చేయవచ్చు. దానం చేయడం వలన మీరు పుణ్యం పొందుతారు. అలాగే దానం చేయడం వలన మీకు మంచి ఫలితాలు కూడా లభిస్తాయి. మీ పాపాలు తొలగిపోతాయి. అదృష్టం కలిసి వస్తుంది. ఈ రోజున మీరు చేసే పనులన్నీ విజయం సాధిస్తాయి. మీరు మనశ్శాంతిని పొందుతారు. ఈ రోజు భాద్రపద శుద్ధ త్రయోదశి శుక్రవారం గురు పూజోత్సవం. ఈ రోజున చేసే పూజలు, దాన ధర్మాలు, శుభకార్యాలు అన్ని విశేష ఫలితాలను ఇస్తాయి. ఈ గురు పూజోత్సవం రోజున గురువులను కానీ పెద్దలను కానీ పూజించేవారు ఓం శ్రీ గురుభ్యో నమః అని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలా చేయడం వలన కొన్ని లక్షల మందికి ఈ రోజు గురుదేవుడిని తలుచుకునే అదృష్టం కలుగుతుంది. ఆ పుణ్యం మీకు కూడా దక్కుతుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి క్రమేపీ ఆదాయం పెరుగుతుంది. కొన్ని ఆర్థిక సమస్యలు తీరుతాయి. కొత్త వస్తువులు, భూములు కొనే అవకాశం ఉంది. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. ఒత్తిడిని అధిగమిస్తూ పనిచేయాలి. మొహమాటం వల్ల శ్రమ ఎక్కువ అవుతుంది. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. కాలం అనుకూలంగా ఉంటుంది. శాంత చిత్తంతో ఆలోచించాలి. వ్యాపారం బాగుంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి అనుకోకుండా 1-2 శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి. మీరు ఆర్థికపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. జీవనోపాధి విషయంలో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు ఆఫీసులో గౌరవం పెరుగుతుంది. సహోద్యోగులతో సహకారం లభిస్తుంది. అయితే సాయంకాలం వేళ ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దు. వాదనలకు దిగవద్దు. ఈ రోజు రాత్రి వేళ మీ ప్రియమైన అతిథులకు స్వాగతం పలికే అవకాశం ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. ఈ రోజు ఉద్యోగానికి సంబంధించి శుభవార్తను వింటారు.
సంతృప్తిగా పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. మీరిచ్చిన సలహాల వల్ల బంధుమిత్రులు ఆశించిన ప్రయోజనం పొందుతారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. భూముల వ్యవహారం కలిసి వస్తుంది. స్నేహితులు ఆత్మీయులతో సంబంధాలు పెంపొందుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబంతో ఆనందిస్తారు. శుభవార్తను వింటారు. ప్రయాణాల్లో జాగ్రత్త. ఆంజనేయ స్వామి స్మరణ మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు శుభయోగం ఉంది. ప్రారంభించిన కార్యాలు సఫలమవుతాయి. అభీష్ట సిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ప్రతిభతో మెప్పిస్తారు. సకాలంలో నిర్ణయం తీసుకోవడం వల్ల లాభపడతారు. నిజాయితీగా పనిచేయండి. వ్యాపార బలం ఉంది. ధైర్యంగా మాట్లాడాలి. అపార్థాలు తొలగుతాయి. మీరు ఆధ్యాత్మిక శుభకార్యాలకు ఖర్చులు చేయాల్సి రావచ్చు. ఈరోజు సమయానికి డబ్బు చేతికి అందుతుంది. చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. ఉత్సాహంతో ఉంటారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. శుభకార్యాల మూలంగా ఖర్చులు పెరుగుతాయి. సంగీత సాహిత్య సినిమా రంగాల వారికి అనుకూలమైన రోజు. వైవాహిక జీవితంలో చాలా కాలంగా కొనసాగుతున్న కష్టాలన్నీ ఈ రోజు తొలగిపోవచ్చు. మీ ఇద్దరి మధ్య బంధం మధురంగా ఉంటుంది. పెండింగ్ పనులన్నింటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులు చేయూతనందిస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. ఉద్యోగంలో అధికారులు మీ ప్రతిభను గుర్తించి ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో అవకాశాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ ఊపందుకుంటుంది. మరోవైపు బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీకు సమాజంలో పేరు వచ్చే అవకాశం ఉంది. కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొన్ని పనులు ఆర్థిక సమస్యల మూలంగా వాయిదా పడవచ్చు. వాహనాలు భూముల వ్యవహారంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు పై అధికారుల ఆదరణ లభిస్తుంది. ప్రయాణాల మూలంగా ఖర్చులు పెరగవచ్చు. విహారయాత్రలపై మనసు నిలుపుతారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ధర్మం రక్షిస్తుంది. సూర్యస్థుతి మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఖర్చులను రాబడిని జాగ్రత్తగా అంచనా వేసుకోవాలి. అనవసరపు ఖర్చులకు పోతే ఆర్థికంగా తీవ్ర కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆదాయ వృద్ధికి ప్రయత్నించాలి. మంచి జరుగుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో పని భారం పెరుగుతుంది. తోటి వారితో స్నేహంగా ఉంటూ పనులు చేసుకోవడం మంచిది. వివాహితులకు జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వినిపిస్తాయి. ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు సఫలమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆరోగ్యానికి లోటుండదు. ఇప్పుడు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో మీ వల్ల అధికారులు లాభపడతారు. వృత్తి వ్యాపారాల్లో బిజీ అయ్యే సూచనలు ఉన్నాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. సాయంకాలం వేళ కొన్ని పనులు నిలిచిపోయే అవకాశం ఉంది. రాత్రి సమయంలో మీ ప్రియమైన వారిని కలుసుకుని సరదాగా గడుపుతారు. ఈరోజు ముఖ్యంగా ఓపిక నియంత్రణ అవసరం. కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్న పనులను పూర్తి చేయడంపై మనసు నిలపడం మంచిది. కోర్టు ఫలితాలు సామాన్యంగా ఉంటాయి. కాలం కలిసి వస్తుంది. ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది. అవరోధాలు తొలగుతాయి. ఉన్నత స్థితి కొనసాగుతుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. విశేష లాభాలు ఉంటాయి. దేవతా గురు భక్తి పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలమైన రోజు. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో నలుగురి సహకారంతో ముందుకు వెళ్తారు. రావాల్సిన డబ్బు సమయానికి అందుతుంది. పనులు పూర్తవుతాయి. పనుల్ని వాయిదా వేయవద్దు. ఖర్చు పెరిగే సూచన ఉంది. పూజ శ్లోకం చదవండి. మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రత్యర్థుల నుంచి కూడా ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ పరంగా కొన్ని చికాకులు ఎదురవుతాయి. కుటుంబ సమస్యల మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సి వస్తుంది. బాగా ఒత్తిడికి గురవుతారు. వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు చేతకు తిరుగుండదు. వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. సమాజంలో మంచి పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు ఎంత కష్టపడితే అంత మంచిది. ప్రేమలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు సీనియర్లు అధికార పార్టీతో సాన్నిహిత్యం కొనసాగిస్తారు. అంతేకాదు వారి నుంచి మంచి ప్రయోజనాలను పొందుతారు. బంధువుల వైపు నుంచి శుభవార్తలు వినిపిస్తాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో పై అధికారులతో సంబంధాలు పెంపొందుతాయి. నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుతారు. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది.
పారిశ్రామికవేత్తలకు అందరి సహకారం లభిస్తుంది. కొన్ని అనవసరమైన ఖర్చుల వల్ల ముఖ్యమైన పనుల్లో కొంత ఆలస్యం జరగవచ్చు. విశేష లాభాలు ఉంటాయి. ఉత్సాహంగా పని ప్రారంభించండి. ఉద్యోగంలో అభివృద్ధి సూచితం. ఆర్థికంగా ఆకస్మిక ధనప్రాప్తి గోచరిస్తుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. చాలా రోజుల నుంచి నిలిచిపోయిన పనుల్లో కదలికతో సంతృప్తి చెందుతారు. కొత్త పనుల ప్రారంభంపై మనస్సు నిలుపుతారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. రాబడిని దృష్టిలో పెట్టుకుని పనులు చేయడం అవసరం. ప్రయాణాలు కలిసి వస్తాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. స్నేహితులు, ఆత్మీయుల సలహాలతో పనులు చాలా వరకు నెరవేరుతాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కాలం సహకరిస్తుంది. గుర్తింపు, ప్రశంసలు ఉంటాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ పరంగా శక్తి లభిస్తుంది. దేనికోసం బలంగా ప్రయత్నిస్తున్నారో అది కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. దుర్గా స్తుతి మేలు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చాలా ప్రశాంతంగా గడుపుతారు. రాజకీయ రంగంలో వారికి ఖర్చులు పెరుగుతాయి. ప్రభుత్వం, అధికారుల నుంచి మంచి ప్రయోజనాలు పొందవచ్చు. ఇంట బయట పని భారం పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దాల్సిన అవసరం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో కూడా ఉక్కిరి బిక్కిరయ్యే పరిస్థితులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలను మధ్యలోనే నిలిపివేయాల్సి వస్తుంది. ఆదాయం, ఆరోగ్యం అనుకూలంగానే ఉంటాయి. ఎవరికి హామీలు ఉండకపోవడం మంచిది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగులు ఈరోజు అనేక పనులను పూర్తి చేస్తారు. ఈ రాశి వారికి అనుకోని విధంగా కలిసి వస్తుంది. అన్నదమ్ములు, బంధువర్గం, స్నేహితులతో సంబంధాలు బలపడతాయి. కార్య సాఫల్యం ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ప్రణాళికతో ముందుకు వెళ్తే సమస్యలు అధిగమించవచ్చు. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. వ్యవసాయదారులకు కలిసి వస్తుంది. రాజకీయ, ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. కొత్త వ్యాపారం ప్రారంభించే ఆలోచన చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు పాక్షికంగా ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరుతారు. సంతోషంతో పనులు పూర్తి చేస్తారు. డబ్బు విషయంలో సంతృప్తిగా ఉంటారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. దేవత, గురుభక్తి పెరుగుతుంది. వ్యాపార లాభం సూచితం. ఆదాయం బాగుంటుంది. సంకల్పం సిద్ధిస్తుంది. భూలాభం, గృహయోగం ఉంటాయి. ఇప్పుడు తీసుకునే ఒక నిర్ణయం కలిసి వస్తుంది. ధర్మ మార్గంలో చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. అపార్థాలకు అవకాశం ఉంటుంది. స్పష్టంగా సమాధానం ఇవ్వాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. శ్రీ సూర్యనారాయణ మూర్తిని స్మరిస్తే చాలా మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి చిన్న పనికి ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది. మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేసే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను స్వయంగా చక్కదిద్దుకోవాల్సి ఉంటుంది. ఆదాయ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. బంధువుల నుంచి పెళ్లి సంబంధాల విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. చదువుల్లో పిల్లల పనితీరు పర్వాలేదనిపిస్తుంది. ఆరోగ్యపరంగా బాగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో అసంతృప్తి ఉంటుంది. ఎవరితోనైనా విభేదాలు, వివాదాలు రావచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ ప్రత్యర్థులు చాలా చురుగ్గా ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. భూములు, వాహన కొనుగోలు ప్రయత్నాలను ప్రారంభిస్తారు. ఇంటి పనులపై శ్రద్ధ నిలపడం అవసరం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువు విషయమై శ్రమించవలసి రావచ్చు. కోర్టు వ్యవహారాలలో ఖర్చులు ఉన్నా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. బంధువర్గంతో సత్సంబంధాలు ఉన్నప్పటికీ చిన్నపాటి వివాదాలు తలెత్తవచ్చు. చేతిలో ఉన్న పనులను పూర్తి చేయడంపై మనసు నిలుపుతారు. కొత్త పనుల ప్రారంభాన్ని వాయిదా వేసుకుంటారు. కళాకారులకు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. గురుబలంతో ఉద్యోగంలో మేలు జరుగుతుంది. శ్రద్ధతో చేసే పనులు సత్వర విజయాన్ని ఇస్తాయి. గత అనుభవంతో లక్ష్యాలను పూర్తి చేయాలి. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. చంచలత్వాన్ని వదిలితే స్వయం కృషితో అభివృద్ధిని సాధించగలరు. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. సమస్యలు తొలగుతాయి. మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణంలో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. ఇష్టదేవతా నామస్మరణ శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు చక్కబడడం, ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడం వంటివి జరుగుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి, కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. ఆదాయం అమాంతం పెరగవచ్చు. సంతృప్తిగా ఉంటారు. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ వ్యవహారాలు అనుకూలిస్తాయి. రోజువారీ పనులు సజావుగా సాగిపోతాయి. ఆత్మీయులు, బంధువులతో సత్సంబంధాలు ఉంటాయి.
చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మీరు ఏదైనా విలువైన వస్తువును కోల్పోయే ప్రమాదం ఉంది. కొద్ది ప్రయత్నంతో కుటుంబ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. రోజంతా సాఫీగా సాగిపోతుంది. సకాలంలో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందివస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో ఖర్చు పెరుగుతుంది. మీ పిల్లల పోటీల్లో విజయం సాధించడం వల్ల మీ మనసుకు సంతోషం కలుగుతుంది. ప్రభుత్వాధికారి సహాయంతో ఈరోజు పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. రాత్రివేళ శుభకార్యాల్లో పాల్గొంటారు. పెద్దల సలహాలు పాటిస్తారు. దేవతా గురుభక్తి పెరుగుతుంది. పిల్లల చదువు, వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆత్మవిశ్వాసంతో పని ప్రారంభించండి. అద్భుతమైన ఫలితం లభిస్తుంది. పలు మార్గాల్లో ప్రయత్నించండి. మీ గురించి అందరూ చెప్పుకునే స్థితి ఏర్పడుతుంది. పనిని మధ్యలో ఆపవద్దు. అవరోధాలు ఉన్నా అంతిమంగా విజయం మీదే. విసిగించేవారు ఉంటారు. ఓర్పుతో మాట్లాడాలి. అవసరాలకు ధనం అందుతుంది. పూజ శ్లోకం చదివితే మేలు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అధికార లాభం సూచితం. స్థిరమైన ఫలితాలు ఉంటాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. భూ, గృహ, వాహనాది యోగాలు అనుకూలం. దైవ కార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు రొటీన్గా సాగిపోతాయి. ఈరోజు బయట ఆహారాన్ని తినడం మానుకోవాలి. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈరోజు ముఖ్య నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకోవాలి. ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో బాగుంటుంది. అనేక విధాలుగా అభివృద్ధిని సాధిస్తారు. ఈ రాశి వారికి స్థిర చరాస్తుల వల్ల ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. స్నేహ బృందం, బంధువర్గం సహకరిస్తుంది. వివాదాలు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప ఆటంకాలు రావచ్చు. అయినా అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి. సాంస్కృతిక, ఆధ్యాత్మిక విషయాలపై మనసు నిలుపుతారు. శుభకార్యాలు చేస్తారు. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన రోజు. సమయానుకూలంగా నిర్ణయాలను తీసుకుంటారు. ముఖ్యంగా వ్యాపారస్తులు భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. సంపదలు పెరుగుతాయి. కుటుంబ పరంగా ఆనందించే అంశాలు ఉంటాయి. ఇష్టదైవాన్ని స్మరించండి. కాలం ఆనందంగా గడుస్తుంది. రోజు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు మందకొడిగా ముందుకు సాగుతాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యల కారణంగా దేనికి మూడ్ ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. గట్టిగా ప్రయత్నిస్తే ఈ సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. దేనికి తొందరపడవద్దు. పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. ముఖ్యమైన పనులను ఉత్సాహంగా పూర్తి చేయండి. అభీష్టం సిద్ధిస్తుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన ప్రతి పని సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పిల్లల చదువుల విషయాలు ఆనందం కలిగిస్తాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కుటుంబంతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులు తల్లిదండ్రుల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా గడుస్తాయి. ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ జీవితంలో సంతోషం పెరుగుతుంది. కళాకారులకు, సాహితీవేత్తలకు కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. సకాలంలో డబ్బు అందడంతో ఆనందిస్తారు. మీ ప్రత్యర్థులను గడగడలాడిస్తారు. ఈరోజు మీకు తల్లిదండ్రుల ఆశీస్సులు లభిస్తాయి. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్ష. ఆర్థికంగా కలిసి వస్తుంది. విద్యార్థులపై చదువులకు అనుకూలమైన రోజు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. క్రమేపీ పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. అనవసరమైన ఖర్చులు నియంత్రించడం అవసరం. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. పెద్దల సహకారాన్ని పొందుతారు. మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంతో సంతృప్తిగా ఉంటారు. రుణ సమస్యలు తలెత్తకుండా ప్రణాళిక వేసుకోవాలి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించడం అన్ని విధాలా మేలు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. అనవసరపు ధన వ్యయంతో రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధ సేవ అవసరం. ఆదిత్య హృదయం చదవండి. శుభం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఏమరపాటు తగదు. జీవనోపాధిలో పురోగతి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలలో అనుకూలత తక్కువగా ఉంటుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది.
ప్రస్తుతానికి డబ్బు ఇవ్వడం తీసుకోవడం వంటివి చేయవద్దు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. మీకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సామాజిక సేవ చేయడం వల్ల సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈరోజు మీరు చేసే ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. సాయంత్రం రాత్రి వేళల్లో మీరు శుభవార్తలను వింటారు. తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలలో తాత్కాలిక ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు పని భారం ఉండవచ్చు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికందడంలో వివాదాలు తలెత్తవచ్చు. తద్వారా పనుల్లో జాప్యం జరగవచ్చు. స్నేహితులు బంధువర్గం మూలంగా ఇబ్బందులు ఏర్పడతాయి. సంయమనం పాటించండి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటూ శ్రద్ధతో పనులు పూర్తి చేయడంపై మనసు నిలుపుతారు. వాహనాలు, భూముల మూలంగా వివాదాలు తలెత్తుతాయి. మనోబలంతో అభీష్ట సిద్ధిని పొందుతారు. ఉద్యోగంలో శ్రద్ధ పెంచాలి. చిత్తశుద్ధితో లక్ష్యాన్ని చేరాలి. వ్యాపార రీత్యా ఇబ్బందులు ఉంటాయి. పట్టు విడుపులతో ముందుకు సాగండి. మంచి జరుగుతుంది. సమాజంలో ఖ్యాతి లభిస్తుంది. ఖర్చుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆదిత్య హృదయం చదవండి. ప్రశాంతత లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈరోజు చేసే ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది. కుటుంబపరమైన వ్యవహారాలను చక్కబెడతారు. ఉద్యోగంలో అధికారుల తీరు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలలో ఆశించినంతగా స్పందన లభించకపోవచ్చు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కొద్దిగా చికాకులు తప్పకపోవచ్చు. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి వస్తుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఒక తీరని సమస్య నుంచి బయటపడి బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. పని భారం పెరిగినా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. సహోద్యోగులతో మనస్పర్ధలు ఏర్పడవచ్చు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. తలపెట్టిన పనులు నెరవేరుతాయి. వ్యాపారస్తులకు అనుకూలమైన రోజు. పెట్టుబడుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. అధికారుల ప్రశంసలు పొందుతారు. సంగీత సాహితీవేత్తలకు, కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. కొత్త అవకాశాలు చేతికి అందుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. క్రమేపీ పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. స్థిర చరాస్తుల విషయంలో వివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త వస్తువులు కొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో అధికార లాభం సూచితం. సంతృప్తికర ఫలితం లభిస్తుంది. మిత్రులను సంప్రదించి ఇప్పుడు తీసుకునే నిర్ణయం మంచి భవిష్యత్తును ప్రసాదిస్తుంది. చంచలత్వం వల్ల తెలియని ఆటంకం ఏర్పడుతుంది. పెద్దల ప్రమేయంతో సమస్య తొలగుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణ విముక్తి లభిస్తుంది. మానసిక ఆనందం పొందుతారు. నవగ్రహ ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆపదలో ఉన్న మిత్రులకు ఆర్థిక సహాయం చేస్తారు. ఇంట బయట బరువు బాధ్యతలు పెరుగుతాయి. నలుగురిలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. విద్యార్థులు శ్రమించాల్సి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు తగ్గట్టుగా లాభాలు గడిస్తారు. ఒక్కొక్కటిగా ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఉద్యోగ రీత్యా ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఖర్చులతో ఇబ్బంది పడతారు. తెలియని వారితో ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకున్న విధంగా సాగవు. మానసిక గందరగోళం కారణంగా చాలా ప్రయోజనాలు కోల్పోతారు. స్నేహితులతో కలిసి కష్ట సుఖాల గురించి మాట్లాడుకుంటారు. పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు మంచి విజయాలు సాధిస్తారు. చేసే పనిలో ధనలాభం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో స్నేహితులు, బంధువర్గం సాయం లభిస్తుంది. వ్యాపారస్తులకు గత పెట్టుబడుల మూలంగా లాభాలు అందుతాయి. కొత్త పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. వృధా ఖర్చులతో ముఖ్యమైన పనుల్లో ఆలస్యం జరగవచ్చు. శుభయోగం ఉంది. ఉద్యోగంలో పదవీ లాభం ఉంటుంది. కృషికి రెట్టింపు ఫలితాన్ని పొందుతారు. వ్యాపారంలో కాలానుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు చేసే పనులు స్థిరమైన ఫలితాన్ని ఇస్తాయి. సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ పరంగా బాగుంటుంది. కొన్ని విషయాలలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడడం మంచిది. విష్ణు సహస్రనామం చదవండి. శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.